అందరు నమస్తే. రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నది నిన్న. ఏంది ఆ నిర్ణయం అంటే, మనిషికి కూటికొచ్చేది కాదు, గూటికొచ్చేది కాదు. కానీ ఈ మధ్య గవర్నమెంట్ తీసుకున్న అన్ని నిర్ణయాలు గట్లాంటివే. ఎవరికీ అవసరం లేదు. కానీ డబ్బులు మాత్రం ఖర్చయితాయి దానికి. వందల కోట్ల రూపాయలు ఖర్చయితాయి. ఒక పోలీస్ వెహికల్స్ మీద టీఎస్ అని మార్చి, తెలంగాణ స్టేట్ అని మార్చి, టీజీ తెలంగాణ అని పెట్టేందుకు 1,60,00,000 ఖర్చు పెట్టింది గవర్నమెంట్. అట్లా డబ్బులు ఖర్చు పెట్టడానికి, డబ్బులు ఖర్చయిపోనీకే తప్ప మిగతా దేనికి అన్నం పెట్టవు, అవి ఏమీ పెట్టవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అంటే ఏం మారిందంటే, వరుసగా చాలా వరకు పేర్లు మారినాయి. దానిలో ఇప్పుడు ఒక నిర్ణయం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కడుంటుంది? సెక్రటరీ దగ్గరే ఉంటుంది. సెక్రటరీ నుంచి మనకు అశోక్ నగర్ పోయే రోడ్డు, ట్యాంక్ బండ్కు సమాంతరంగా కిందికి దిగుతుంది. ఆ ఫ్లైఓవర్కు తెలంగాణ ఫ్లైఓవర్ అని పేరు మార్చిండ్రు. ఇది ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అసలు? దాని వెనుక ఉన్న మొదలుపోయింది. మరి నెక్స్ట్ తెలుగు తల్లి విగ్రహం అని ఉన్నందుకు తెలంగాణ తల్లి అని పేరు మార్చిండ్రు కదా. మరి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలలో సగానికి పైగా ఆంధ్ర సంబంధించిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి. అది కూడా ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్. మరి తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కూడా పెడతారా? ఆ విగ్రహాలు తీసి పార్సల్ చేసి చంద్రబాబు నాయుడుకి పంపిస్తారా? ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి కట్టిన ప్రాజెక్టులు కావు ఇవేమి కూడా. ఇప్పుడు చాలా ఫ్లైఓవర్లకు సున్నాలు వేసారు, కలర్స్ వేసారు. అవి వేయడం వల్ల ఆ ప్రాజెక్టు లేకపోతే ఆ ఫ్లైఓవరు ఈ ప్రభుత్వం కట్టినట్టు కాదు. సున్నాలు వేసినంత మాత్రాన అయ్యే పని కాదు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఓన్లీ పేరు మార్చడమే కాదు, ఇప్పుడు ఆడ పేరు మార్చినందుకు దానికి కూడా కొన్ని డబ్బులు ఖర్చు కాబోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? డబ్బులు లేవు 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 అనుకుంటా ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది ప్రభుత్వం? అన్ని అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తెలంగాణ జనాలకు అన్ని విషయాలు ఓపెన్గా చెప్పేద్దాం. తెలంగాణ ప్రజలకు తెలవాలి, వాళ్ళందరూ కూడా చైతన్యవంతం కావాలి. మీరు కూడా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోనే తెలుగు తల్లి తెలంగాణ తల్లి అని పేరు మార్చబడిన ఫ్లైఓవర్. ఇగో పక్కనే అమరవీరుల స్మారకం కనిపిస్తుంది, ఈ పక్క సెక్రటేరియట్ ఉంటుంది. ఇక అట్లా కిందికి దిగిపోతే మనకు అశోక్ నగర్కి పోతుంది అట్లా డైరెక్ట్గా. ఇంకా మొత్తం ఇది బూల రామకృష్ణరావు భవన్. ఇక అంతకన్నా ముందు చూపిస్తుంది చూడండి ఒకసారి. సెక్రటేరియట్. ఇంకా ఇది మనకు నెక్లెస్ రోడ్. మొత్తం ఆ ఫ్లైఓవరే. ఆ ఫ్లైఓవర్ వచ్చి చంద్రబాబు నాయుడు తెలుగు తల్లి అని పేరు పెట్టిండ్రు. 2005లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. 2005 అంటే ఆల్మోస్ట్ 20 years అయిపోయింది దానికి. మరి ఇప్పుడు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు పేరు మార్చారు? పేరు మార్చడం వల్ల ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు ఇప్పటికే చాలా వాటికి పేర్లు మార్చారు. ఒక్కదానికి రెండుదానికి కాదు. ముందు టీఎస్ నుంచి టీజీ చేసిండ్రు. దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఖర్చు అయినాయి, ఆల్రెడీ ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక పేరు మార్చేంత మాత్రాన ఏమేమి మార్చాల్సి వస్తుంది అంటే, లాస్ట్ గవర్నమెంట్ కొట్టే స్టాంప్ దగ్గర నుంచి మార్చాల్సి వస్తుంది. స్టాంప్స్ కొడతారు కదా, ఆఫీసర్ స్టాంప్స్, అవన్నీ చేంజ్ కావాలి. తర్వాత సర్క్యులర్స్కి సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది కదా, వాటన్నిటిని చేంజ్ చేయాలి. తర్వాత అన్ని నేమ్ బోర్డ్స్ మారాలి. నేమ్ బోర్డ్స్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించిన అన్ని నేమ్ బోర్డ్స్ కూడా తెలంగాణ స్టేట్ అనేది తీసేసి తెలంగాణ అని టీజీ అని పెట్టుకోవాలి. ఇట్లా చాలా ఇంటర్నల్గా ఇంకా చాలా డబ్బులు అవసరమైతే చాలా మార్చాల్సి వస్తుంది. అసలు ఎందుకు పెట్టినరు ఆ పేరు? ఇప్పటిదాకా వీళ్ళు మార్చిన ఏంటంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ అని పేరు మార్చినారు. దానివల్ల వచ్చింది ఏం లేదు. తర్వాత ధరణిని భూభారత్ చేసినారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసారు. మొత్తం తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తీసేసిండ్రు. మనకు బతుకమ్మ అంటే ఒక అమ్మ లాంటిది, బతుకమ్మ కూడా అమ్మనే. కానీ ఆ బతుకమ్మనే తీసేసిండ్రు. ఎందుకు తీసేసారు అంటే, ఇది దొరలు ఆడే ఆట అన్నారు. దొరలు ఆడే ఆట కాదు ఇది. ఈ ఖచ్చితంగా ఈ బతుకమ్మ అందరి పండుగ. ఇక నిజాం కాలంలో బతుకమ్మ ఆటను నిరసనగా, నిజాం మీద నిరసనగా మనోళ్ళు ఆడినరు. బడుగు బలహీన వర్గాలు, రోషం ఉన్న బిడ్డలంతా రకరకాల నిరసనల పేరుతో బతుకమ్మను అప్పట్లో ఆడినరు. తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు బతుకమ్మ పండుగ అంటే మనం అది కూడా మన అస్త్రంగా వాడినాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పైన లేకపోతే ఏ ప్రభుత్వం పైన అయినా బతుకమ్మ పాటను నిరసన రూపంలో పాడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు మహిళలు. ఇక మరి
అప్పట్లోనే మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, తర్వాత చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు సాయుధ పోరాటంలో, మన దగ్గర జరిగిన సాయుధ పోరాటంలో బతుకమ్మ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేసింది, బతుకమ్మని తీసేసింది చేతులకెళ్ళి. గవర్నమెంట్ ఎక్కువ డ్యామేజ్ అయింది అదే. ఇప్పుడు మనకు దసరా పండుగ రావడము, దానిలో మన బతుకమ్మ స్పెషల్ కాబట్టి తెలంగాణ మొత్తం ఆ చర్చ ఒకటి నడుస్తుంది. అసలు ఎందుకు బతుకమ్మని తీసేసిండ్రు అనే చర్చ ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసింది. అసలు ఎందుకు తీసేసిందో గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఇప్పటిదాకా కూడా చెప్పలేదు. దాదాపు అది మార్చి సంవత్సరన్నర అయిపోయింది. తెలంగాణ విగ్రహాన్ని మార్చి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లిని మార్చి, తల్లినే మార్చి సంవత్సరన్నర అయిపోయింది. తెలంగాణ తల్లి చేతుల్లోకి వెళ్ళి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అనే విషయానికి ఇప్పటికి కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కేవలం మార్పు కాబట్టి మారుస్తున్నామన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లను మార్చిండ్రు. బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలను చేసిండ్రు. అసలు ఇందిరమ్మ చీరలు అనే కాన్సెప్ట్లో మహిళలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బతుకమ్మ చీరలు అసలు గవర్నమెంట్ పెట్టే చీర సారే అంతే కదా. మహిళలకు ప్రతి మహిళకు ఇచ్చిండ్రు అంటే అది ఒక ప్రభుత్వము ఒక కానుకగా ప్రతి మహిళకు రేషన్ కార్డులో ఉన్న ప్రతి మహిళకు వచ్చింది. సారే చీర అంటేనే కొంచెం ముత్తైదులు సంబంధించిన రిలేటెడ్ సెంటిమెంట్ వ్యవహారం. కానీ ఇక్కడ ఇందిరమ్మ పేరు పెట్టడం వల్ల కొంతమంది మహిళలు ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడుతున్నారు. అసలు ముత్తైదువుల పేరుతో లేకపోతే ముత్తైదుతో ఉండాలి. బతుకమ్మ అనేది ఎవర్ గ్రీన్ ముత్తైదు. బతుకమ్మ పేరుతో ఉంటే మహిళలు అసలు ఎందుకు చేస్తారు? మనం బతుకమ్మ అంటే గౌరమ్మ పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం? పసుపు కుంకుమలు అంత గట్టిగా ఉండాలి, పసుపు కుంకుమలు చెడిపోవద్దు, అంత క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని, అంతే కదా. కానీ ఇప్పుడు ఇందిరమ్మ అని పేరు పెట్టడంతోన దానిలో ముత్తైదు అనే ఒక సెంటిమెంట్ కూడా ఈ ప్రభుత్వం తీసేసింది. ఇట్లా గవర్నమెంట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. కనీసం ఆన్సర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడం కూడా బహుశా తెలుగు తల్లి పేరును తెలంగాణ తల్లి అని మార్చింది. నిజానికి మరి మార్చొద్దా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అని మార్చకూడదా అంటే మార్చాలి, మార్చకూడదు. దీని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, మనం మాట్లాడే భాష తెలుగు భాష. మనం రాష్ట్రాలుగా విడిపోయినాం, మనుషులుగా కలిసి ఉందామనే ఒక స్లోగన్ తీసుకున్నాం. మనం మాట్లాడే భాషకు తెలంగాణ భాష, తెలుగు భాష అంతా ఒకటే. దానిలో ఆంధ్ర భాష వేరు, తెలంగాణ భాష వేరు, మాండలికం వేరు, యాసలు వేరు, ఇవన్నీ డిఫరెంట్. కానీ మనం మాట్లాడేది తెలుగు భాషనే. నిజం దాని మీద చాలా పేర్లు పరిశీలించారట. ఇంకా ఇందిరమ్మ ఫ్లైఓవరు, లేకపోతే ఇంకో ఫ్లైఓవరు, రాజీవ్ గాంధీ ఫ్లైఓవరు, ఇట్లాంటివన్నీ. అసలు సెక్రటరీ ముందల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినారు. రాత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా రాహుల్ గాంధీ పిలిస్తే రాలే. అదంత పెద్ద కాంట్రవర్సీ అయింది. రాను అని చెప్పేసి ఆయన రాలే. ఈ కాంట్రవర్సీలో మనం ఎందుకు కేలు పెట్టాలని. తెలంగాణ తల్లి కన్నా వీళ్ళకి రాజీవ్ గాంధీ ఎక్కువ అనేది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు విఎస్టీ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, స్టీల్ బ్రిడ్జ్, దానికి నాయన్ నర్సింహరెడ్డి పేరు ఉంది. ఎల్బినార్లో ఒక ఫ్లైఓవర్ ఉంది, మాల్మషమ్మ ఫ్లైఓవర్ అంటారు. ఇట్లా ప్రతిదానికి పీజీఆర్ ఫ్లైఓవర్ మొన్ననే ఈ గవర్నమెంట్ ఓపెన్ చేసింది, పేరు పెట్టినరు. అక్కడేమో అబ్జెక్షన్ లేదు, దానికి అప్పటిదో ఒక పేరు లేదు. పీజీఆర్ మనోడు, మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ కాబట్టి పెట్టిర్రు. కానీ మరి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీదకోవాలి మనం అర్జెంటుగా. ట్యాంక్ బండ్ మీద ఎందుకోవాలంటే ట్యాంక్ బండ్ మీద మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయి. ఈ 33 విగ్రహాల్లో సగానికి పైగా ఆంధ్ర నాయకులకు సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో వాటిని పలగొట్టేసిండ్రు. అయినా సరే కిరణ్ కుమార్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి రిపేర్ చేసేసింది మొత్తం అన్నింటినీ కూడా. ఈ ఆంధ్ర నాయకుల విగ్రహాలు కూడా తీసేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది ఫస్ట్ పాయింట్. మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? మన సాయుధ పోరాటంలో ఉద్యమాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ, వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు. అవి రిప్లేస్ చేసి అక్కడ మల్లు స్వరాజ్యం విగ్రహం పెట్టవచ్చు, తర్వాత రావి నారాయణ రెడ్డి విగ్రహం పెట్టవచ్చు, దొడ్డి కమరయ్య విగ్రహం పెట్టవచ్చు, చాకల ఐలమ్మ విగ్రహం పెట్టవచ్చు, శ్రీకాంతాచారి విగ్రహం పెట్టవచ్చు. ఇట్లా పోతే ఇంకా చాలామంది ఉన్నారు, తెలంగాణ అమరవీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టవచ్చు. యాదయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, మొత్తం ఒళ్ళును మంట పెట్టుకున్న యాదయ్య ఓయులో. అట్లాంటి వాళ్ళు విగ్రహాలు ఏమైనా పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా? ధైర్యం చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలతో ముడిపడి ఉన్నాయి ఇవంతా, ఈ వ్యవహారాలంతా కూడా. అక్కడ ఇంకా డిఫరెంట్ విగ్రహాలు ఉంటాయి. రామస్వామి చౌదరి అనే విగ్రహం ఉంటుంది. రామస్వామి చౌదరి నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరికి తెలియదు. రామస్వామి చౌదరి ఎవరంటే ఒక కమ్మ సామాజికం సంబంధించిన లీడరు. ఆయన ఆంధ్రాలో బ్రాహ్మణ్స్ మీద ఫైట్ చేసిండని చెప్పేసి. ఆంధ్రాలో అంతకన్నా మంచి ఫైట్లు చేసిన వాళ్ళు, సామాజిక ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అప్పట్లో ఎన్టీఆర్ అన్ని వీళ్ళ విగ్రహాలే ఉన్నాయి. ఈ రెడ్డి విగ్రహము, లేకపోతే ఆ రెడ్డి విగ్రహము, రకరకాల విగ్రహాలు అంతా ఉన్నాయి. మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి రామస్వామి చౌదరి అనే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసిర్రు. రేవంత్ రెడ్డి వెనుక ఎవరున్నారు అంటే టక్కున చెప్పేది రాహుల్ గాంధీ ఉన్నాడనో, లేకపోతే సోనియా గాంధీ ఉందనో చెప్పరు ఎవరు కూడా. ఖచ్చితంగా నేను వెనుక చంద్రబాబు ఉన్నాడు, లేకపోతే సీఎం రమేష్ ఉన్నాడు, ఇంకెవరు రకరకాల తెలంగాణ వ్యతిరేకించిన
వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర డిమాండ్ చేయడం వేరు, అది ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఆ డిమాండ్ వేరు. లేకపోతే ప్రత్యేక ఆంధ్ర డిమాండ్ చేయడం వేరు, అది కూడా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది మన రాజ్యాంగంలో. కానీ వీళ్ళు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, డిమాండ్ చేయడం కాదు. వాళ్ళు సమైక్యాంధ్ర డిమాండ్ చేయొచ్చు, కానీ తెలంగాణ రాకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు కదా. ఇన్ని కుట్రలు మన దగ్గర అమరవీరులు ఎందుకైనరు అంటే అప్పట్లో కాంగ్రెస్ ఆడిన డ్రామా ప్లస్ వీళ్ళు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు చేసిన కుట్రలు ప్లాన్లు అవన్నీ చూడలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇంకా తెలంగాణ రాదేమో, ఇక ఇంతే, ఈ ఆంధ్ర వాళ్ళు పడనిస్తారా మనను, ఆంధ్ర లీడర్లు, ప్రజలు కాదు, ఆంధ్ర ప్రజలు విడిపోదామని అన్నారు. కానీ ఆంధ్ర లీడర్లు, ఇక్కడ పెట్టుబడిదారులు, ఇక్కడ పెట్టుబడులు చేసిన వాళ్ళు, ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, ఇక్కడ రకరకాల బిజినెస్లు చేసిన వాళ్ళు, ఇక్కడ ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు తెలంగాణ రాకుండా ఆడుకునే ప్రయత్నం చేసిర్రు. అందుకే మనోళ్ళు వీళ్ళు రానియరు, పడనియరు, మనల్ని ముందర వన్నీయరు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే 2009 నుంచి 14 వరకు. అంతకుముందు 1969లో కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు, మొదటి దఫా ఉద్యమం అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. చాలా చాలా కథలు జరిగినాయి. ఇంద్రమ్మ ఎయిర్పోర్ట్కు రావడము, అప్పుడు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండే, ఇవన్నీ చాలా చాలా కుట్రలు జరిగినాయి. అర్ధరాత్రి కూడా మిడ్ నైట్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అందరినీ తిట్టేసిపోవడము, తర్వాత వాళ్ళను లొంగపరుచుకునే ప్రయత్నం చేయడం. తెలంగాణ ఎవరంటే వాళ్ళని కాంగ్రెస్ లొంగపరుచుకొని వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళలో కలిపేసుకోవడము, ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. మనకు మళ్ళీ లొంగకుండా ఎప్పుడైతే నాయకత్వం వచ్చిందో అప్పుడు మన తెలంగాణ సాధనకు నడుం బిగించాల్సి వచ్చింది. కొంత అనుమానాలున్నా తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ వెంట నడిచింది. కనిపిస్తుంది చిన్న మార్పు, పెద్ద మార్పు ఎవరేమో ఆశిస్తలేరు. చిన్న చిన్న మార్పులు ఏమైనా వచ్చినాయంటే, మార్పులు వచ్చినాయి, వెనుకకు పోయింది, ముందరికి రాకుండా వెనుకకు పోయినాయి. ఎవరైనా 5వ క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ మనం 6వ క్లాస్ చదవాలి, 7వ క్లాస్ చదవాలి, 8వ క్లాస్ చదవాలని కోరుకుంటాం. కానీ మనం 4వ క్లాస్ నుంచి వెనుకకు పోతున్నాం, 3వ క్లాస్కు, 2వ క్లాస్కు. ఏంటంటే ఇది మార్పు అంటున్నారు. ఇట్లా ఈ మార్పులో భాగంగా తెలంగాణ తల్లి అని కూడా పేరు పెట్టింది, తెలంగాణ తల్లి ఫ్లేవర్ అని పేరు పెట్టిండ్రు. మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే జనాల మీద ప్రభావం చూపించే అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లా చేస్తేనే ఆ గవర్నమెంట్ పనిచేసినట్టు కనిపిస్తుంది, ఆ గవర్నమెంట్ ఏదో మా జీవితాల్లో మార్పు తెచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ అట్లాంటివి ఏం కనిపించకుండా కేవలం రంగులు మార్చుకుంటా, సున్నాలు వేసుకుంటా, పేర్లు మార్చుకుంటా, అసలు కొన్నిటికి పేర్లే కాదు మొత్తం లేకుండా చేసిండ్రు. కేసీఆర్ కిట్ లాంటి పేర్లే మొత్తానికి లేకుండా చేసిండ్రు, ఆ స్కీమే లేకుండా చేసిండ్రు. మంచి స్కీమ్ అది. ఆ పేరు ఎట్లున్నా మీరు పేరు మార్చినా, దానికి ఇందిరమ్మ అని పెట్టినా, రాహుల్ గాంధీ అని పెట్టినా, తెలంగాణలో బాలింతలకు మంచి స్కీమ్ అది. ఎందుకంటే అందరికీ పౌష్టికారం తినే అవకాశం ఉండదు, అందరికీ చిన్నపిల్లలకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లులు పౌష్టికారం తినే అవకాశం ఉండదు, స్తోమత ఉండదు. గవర్నమెంట్ చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే ప్రోగ్రామ్ అది. కాబట్టి అట్లాంటి స్కీమ్స్ ఎత్తేసింది. ఇప్పుడేమో ఇట్లాంటి సెంటిమెంట్ డైలాగులు, లేకపోతే ఇట్లా ఏదో ఒక ఇది కాంగ్రెస్కి వచ్చే సెంటిమెంట్ ఏం లేదు. కాంగ్రెస్కు ఇప్పుడు నిన్న మొన్న రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటుండు. నిన్న మొన్న ఇక్కడ నాకు తెలిసి మొన్న నుంచే స్టార్ట్ చేసిండు, మొన్న ఆగస్టు 15కి వెళ్ళి స్టార్ట్ చేసిండు. ఆగస్టు 15 నాడే ఫస్ట్ స్పీచ్లో ఒకసారి జై తెలంగాణ అన్నాడు, లాస్ట్కు జై తెలంగాణ అన్నాడు. బట్ ఆ జై తెలంగాణ అనే పదం నోట్లకి వెళ్ళి వస్తుంది తప్ప హార్ట్లకి వెళ్ళి వచ్చినట్టయితే ఇక్కడ కనపడలేదు. మనకు కె శ్రీనివాస్ గారు అంటారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన చెప్పిండు తెలంగాణను అర్థం చేసుకోలేకపోతుండు రేవంత్ రెడ్డి, తెలంగాణ సెంటిమెంట్ని అర్థం చేసుకోలేకపోతుండు, తెలంగాణ వ్యవహారాలను అర్థం చేసుకోకపోతుండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ అనే విషయాన్ని మర్పించాలనే ప్రయత్నం ఉండొచ్చు బహుశా. ఇది ఆంధ్ర నుంచి సమైక్యాంధ్ర వాళ్ళ వాదాన్ని గెలిపించేటట్లు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఈ ఫ్లైఓవర్ పేరు చేంజ్ పైన మీరు కూడా కామెంట్ చేయండి కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.